తల్లిదండ్రులు ప్రభుత్వ వైద్యులైనప్పటికీ ఇంజనీరింగ్పై ఆసక్తితో ఇటువైపు వచ్చినట్లు జేఈఈ మెయిన్ పేపర్ 1లో 100% సాధించిన పసల మోహిత్ తెలిపాడు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మోహిత్ విజయవాడ చైతన్య క్యాంపస్లో ఇంటర్ చదువుతున్నాడు. 100% సాధించిన మోహిత్తో ఈటీవీ ముఖాముఖి. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ప్రతిభ చాటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇద్దరు విద్యార్థులకు 100% మార్కులు రాగా ఒక విద్యార్థి కడప జిల్లా జమ్మలమడుగు చెందినటువంటి పసల మోహిత్ మనతో ఉన్నారు. విజయవాడ చైతన్య క్యాంపస్లో విద్యార్థి శిక్షణ పొందడం జరిగింది. మనతో పాటు మోహిత్ ఉన్నారు. మోహిత్, కంగ్రాచులేషన్స్, 300కి 300 మార్కులు రావడం. సో ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. నేను 11th క్లాస్ నుండి చైతన్యలోనే చదివాను. అసలు జాయిన్ అయినప్పుడు నేను అసలు అనుకోలేదు ఇలా 300 out of 300 స్కోర్ చేయగలను, ఇంత బాగా చేయగలనని. కానీ ఈ మాక్ టెస్ట్ అలా రాస్తూ ఉండగా నాలో అలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఫైనల్గా వచ్చేసరికి ఇంకా ఎలాగైనా 300 out of 300 తెచ్చుకోవాల్సిందే అన్నట్లు అంత లెవెల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సాధారణంగా ఎగ్జామ్స్లో ప్రిపరేషన్ క్వశ్చన్స్ సంబంధించి 100,000 క్వశ్చన్స్ మీద ప్రిపేర్ అయ్యో, లేదా కాన్సెప్ట్ సంబంధించిన వాటిని అండర్స్టాండ్ చేసుకొని వాటి ద్వారా బాగా అవగాహన పెంచుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది? ఫస్ట్ థింగ్, కాన్సెప్ట్స్ బాగా క్లారిటీ ఉంటేనే నువ్వు ఏ క్వశ్చన్ చేసినా కూడా అది పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఒకవేళ కాన్సెప్ట్స్ క్లారిటీ లేకున్నా కూడా అది ఒకవేళ నువ్వు చేసింది కరెక్ట్ అయినప్పటికీ దాని మీద నీకు ఖచ్చితంగా డౌట్ ఉండిద్ది, నేను చేసింది కరెక్టా కాదా అని. దానికోసం మళ్ళీ మనం వెనక్కి వచ్చి చెక్ చేస్తాం. అక్కడే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉండాలి. తరువాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంటు, ఈ 300 ప్రశ్నలు రాయడం, 300 మార్కులకు సంబంధించి ఎగ్జామ్ రాయడం, చాలా వరకు నెగిటివ్ సిల్లీ మిస్టేక్స్తోనే చాలామంది ఎక్కువ సమయం వేస్ట్ చేసుకుంటుంటారు. సో పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ప్రధానంగా ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కోసం ఎక్కువ దృష్టి సారించారు? పేపర్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ మనం ఎగ్జామ్ మోడ్లోకి ఎంటర్ అవ్వాలి. కాబట్టి నేను ఫస్ట్ మ్యాథ్స్తో స్టార్ట్ చేశాను. ఆ మ్యాథ్స్లో ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఆ క్వశ్చన్ చదవంగానే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేశాక ఆప్షన్స్ మార్క్ చేసే ముందు ఆ 4 ఆప్షన్స్ని ఒకసారి చదివాక మార్క్ చేసి ఇంకా వెంటనే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ క్వశ్చన్ దగ్గరికి రాకూడదు. ఆ క్వశ్చన్ నీ బ్రెయిన్లో ఇంకా ఉండకూడదు. అప్పుడు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే ఎగ్జామ్లో కరెక్ట్గా సరిపోయింది. టైం ఎక్కువ అవ్వలేదు, తక్కువ కూడా అవ్వలేదు. చాలా వరకు నెగిటివ్ సంబంధించిన ఆలోచన ఉంటుంది కదా, దాన్ని ఎట్లా ఓవర్కమ్? అసలు దాని గురించి ఆలోచించకుండా ఉండడమే బెస్ట్. ఆ నెగిటివ్ మార్క్స్ పోతే ఎలాగా అని క్వశ్చన్ సాల్వ్ చేస్తున్న టైం అంతా క్వశ్చన్ గురించి ఆలోచించడం బెస్ట్ అనుకుంటున్నాను. చాలా వరకు మాక్ టెస్టులు రాసినప్పుడు మాక్లో మిస్టేక్స్ కనుక వచ్చినట్లయితే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయడం కోసం ప్లానింగ్ ఎలా చేసేవారు? అలా ఎగ్జామ్స్ ముందుకెళ్తున్నప్పుడు మాక్ టెస్టుల రివిజన్ కానీ మాక్ సిలబస్ ప్రిపరేషన్ కానీ ఎలా ఉంది? ఒక మాక్ టెస్ట్ రాశాక ఆ మాక్ టెస్ట్ మీద ఎర్రర్ అనాలిసిస్ అని ఒక సపరేట్ బుక్లో రాసుకుంటాం మేము క్వశ్చన్స్ అన్నీ. మళ్ళీ నెక్స్ట్ మాక్ టెస్ట్ అప్పుడు ఇంతకుముందు జరిగిన మాక్ టెస్ట్ ఎర్రర్ అనాలిసిస్ అంతా ఒకసారి రివైజ్ చేస్తాము. సో దట్ మేము ఆ మిస్టేక్స్ మళ్ళీ ఈ మాక్ టెస్ట్లో చేయము. ఒకవేళ న్యూ మిస్టేక్ రిపీట్ అయితే హ్యాపీ, ఒకవేళ ఓల్డ్ మిస్టేక్ రిపీట్ అయితే దాని గురించి దాన్ని మళ్ళీ ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఆలోచించాలి. న్యూ మిస్టేక్ రిపీట్ అయితే ఈ మిస్టేక్ ఫైనల్లో రిపీట్ అవ్వదు కదా అని చెప్పేసి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. మళ్ళీ ఆ మిస్టేక్ని నెక్స్ట్ ఎగ్జామ్స్లో రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. సో ఎట్లా అనిపించింది? నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఏం చేద్దాం? నా ఫ్యూచర్ గోల్ బాంబే ఐఐటీలో బీటెక్ చేసి ఎంఐటీలో ఎంటెక్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా ఏం ఆలోచించలేదు. ఇంకా మీ పేరెంట్స్ కానీ మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎలా సపోర్ట్ చేశారు? మీరు కడప జిల్లా జమ్మలమడుగు నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? ఎలాంటి సపోర్ట్? యాక్చువల్లీ నేను ఎంపీసీ వైపు రావడానికి ఫస్ట్ మా అమ్మ వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ, ఆయనే నాకు మోటివేషన్. ఆయన ఒక గవర్నమెంట్ ఇంజనీర్ అనమాట. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇంజనీర్. నాకు కూడా ఎంపీసీ వైపు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కాబట్టి నేను ఆయన్ని మోటివేషన్గా తీసుకొని ఎంపీసీ వైపు వచ్చాను. ఇక్కడికి వచ్చాక అప్పుడప్పుడు నాకు మార్క్స్ కూడా తగ్గేవి, మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ. అప్పుడు మా ఫ్యామిలీ సైడ్ నుండి మెయిన్గా మా నాన్న వాళ్ళ నాన్నగారు బాలసుందర్రావు, ఆయన నన్ను బాగా మోటివేట్ చేసేవారు. ఈ పరీక్షలో తగ్గితే దీని గురించి వదిలేయి, ఇంకా ఎంత వదిలేసినా మార్క్స్ పెరిగేవి కావు, కాబట్టి వచ్చే పరీక్ష గురించి ఆలోచించు, ఈ పరీక్షలో చేసిన తప్పులు వచ్చే పరీక్షలో చెయ్యకు అని చెప్పేవారు.
మా పేరెంట్స్ అందరు కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉండేవారు. మీరు ఎక్కడ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్? మా అమ్మ సబిత, మా నాన్న పేరు కిరణ్ కుమార్. మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్సే. మా అమ్మ నాన్న నాకు ఎంపీసీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈవెన్ దో వాళ్ళు డాక్టర్స్ అయినా నన్ను ఎంపీసీ వైపు చేర్పించారు. నేను, మా చెల్లెలు ఉంది, మా చెల్లెలు ప్రస్తుతం 8th క్లాస్. ఓకే, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇదంతా నీ నెక్స్ట్ టార్గెట్కి ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఉంది మోటివేషన్? ఈ ఎగ్జామ్ 300 వచ్చాయి. అసలు నా మెయిన్ ఏం అయితే జేఈ మెయిన్స్ కాదు, జేఈ అడ్వాన్స్. సో ఈ 300 వచ్చాయి. ఇంకా దీని గురించి ఎక్కువ ఆలోచించుకుంటా ఫర్దర్ ఇంకా అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవ్వడమే బెస్ట్ చాయిస్ అనుకుంటున్నాను. ఇది జేఈలో 300కు 300 మార్కులు సాధించినటువంటి మోహిత్ అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.